రాయచోటి పట్టణంలో మహిళా డిగ్రీ కళాశాలలో శక్తి టీం ఆధ్వర్యంలో మహిళల పట్ల జరుగుతున్న అఘాత్యాలు, సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ కృష్ణమోహన్, అర్బన్ సిఐ వెంకటచలపతి, మహిళా పోలీస్ సిఐ శంకర్, మల్లయ్య, ఎస్ఐ విష్ణువర్ధన్తో పాటుగా మానవతా సంస్థ చైర్మన్ అరమాటి శివగంగిరెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా, పట్టణ అధ్యక్షులు బోనమల ఖాదర్వల్లి, లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ వ్యవస్థాపకులు లైన్ హరిప్రసాద్ రెడ్డి, మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్, ఐసీడీఎస్ లేబర్ మహిళా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడబిడ్డలు కేవలం చదివే కాకుండా సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మన సమాజంలో ఏం జరుగుతుందనేది మనం నిత్యంగా చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా మహిళలకు సంబంధించి వాళ్ళు చిన్న వయసు నుండి వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యేంతవరకు ఏ స్టేజ్లో ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకసారి మనం గమనిస్తే, బాలికలకి ఇప్పుడున్న సమాజంలో వాళ్ళు పుడితేనే పిల్లల్ని అమ్మకాలకు పెట్టడము అనే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అది తర్వాత కొద్దిగా పెడదామన పట్టిన యువత గంజాయి మత్తుకు ఇటువంటి దానికి అలవాటు పడి చిన్న పిల్లల మీద కూడా అఘాయిత్యాలు చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. తర్వాత కాలేజీకి పోయే దశ, స్కూల్కి పోయే దశలో కూడా వాళ్ళు ఈ ఈవ్ టీచింగ్ ఇటువంటివి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత బాల్య వివాహాలు ఇటువంటివి కూడా కొన్ని ప్రాంతాల్లో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ దాటుకొని వాళ్ళు చదువుకొని వివాహాలు చేసుకున్న తర్వాత కూడా అక్కడ కూడా డొమెస్టిక్ వైలెన్స్ కింద కొద్దిగా హరాస్మెంట్ ఇటువంటివి కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సిన పరిస్థితి. తర్వాత ఇంకా కొద్ది దశలు పోయిన తర్వాత వృద్ధాపంలో సొంత పిల్లలే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా పోలీసులో భాగంగా మేము దగ్గర నుండి చూసి, ఇందాక మా సిఐ గారు, టౌన్ సిఐ గారు చెప్పినట్ల ఒక పోలీస్కి తెలిసినంతగా ఒక సొసైటీలో ఏం జరుగుతుందనేది వేరే వాళ్ళు జడ్జి చేయలేరని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇవన్నీ కూడా మేము చూసాం. మేము ఏ దశలో ఏ రకంగా బాధలు పడుతున్నారనేది వాటినంటిని ఓవర్కమ్ చేసుకునే దానికోసం అని చెప్పి ఒక రచన కల్పించాలనే ఉద్దేశంతో మన యొక్క ప్రభుత్వం రకరకాల స్టెప్స్ తీసుకొని రావడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకి ఈ శక్తి టీమ్స్ అని చెప్పి పెట్టడం జరిగింది. మనకి ఆ శక్తికి సంబంధించి ఆ శక్తి టీమ్స్ మహిళా పిఎస్ సంబంధించి ఇన్స్పెక్టర్ గారు, శంకర్మల ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు నోడల్ ఆఫీసర్గా ఉండి వాళ్ళు విస్తృతంగా మన జిల్లాలో ప్రతి చోట, ప్రతి స్కూలు, ప్రతి కాలేజు, బహిరంగ ప్రదేశాలలో ఈ అవగాహన సదస్సుల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన మహిళా పోలీసులు, తర్వాత దానికి సంబంధించిన కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరితో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం కొత్తగా ఏం చేస్తున్నామంటే ఈ ప్రజలలో ఇంకా విస్తృతంగా తీసుకుపోయేదానికి కొద్దిగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన రాయచోటి టౌన్ ఖాదర్ బాషా గారు, బోనమల ఖాదర్వల్లి, గంగిరెడ్డి గారు, తర్వాత హరి, ఇటువంటి ఎవరైతే ప్రజల మధ్యలో ఉన్నారో వాళ్ళతో కూడా దీంట్లో భాగంగా చేసి మనము ప్రజల్లోకి విస్తృతంగా మనం చేసే అవగాహన కార్యక్రమం తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక చదువుకోవడం వల్ల మనకి రచన జరుగుతుంది అంటే లేదు. కొద్దిగా కామన్ సెన్స్ అనేది లేకపోవడము, నాలెడ్జ్ అనేది లేకపోవడము, తర్వాత పోలీస్ తరపు నుంచి ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయనేది తెలియకపోవడము, దీనివల్ల కూడా కొద్దిగా వాళ్ళు అఘాయిత్యం బారిన పడతా ఉన్నారు. మనం రాయచోట్లో ఉంటాం, రేపు పొద్దున మనము జాబ్స్ నిమిత్తం హైయర్ స్టడీస్ కోసం అని చెప్పి సిటీస్ కూడా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ ఇక్కడంతా మనం పోయినప్పుడు మనం ఏ రకంగా మనము మెలగాల, మనకి ఏ రకంగా మనం ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు మనం ముందుకు పోవాలనే దానికి ఈ అవగాహన కార్యక్రమాలు మీకు ఉపయోగపడతాయి. ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియా ఈ యొక్క డైల్ 112 అనేది మనకి అది ఉపయోగపడుతుంది. బట్ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు సెల్ ఫోన్ అనేది అదొక నెసెసిటీ అయిపోయింది. కాబట్టి మీరు 112 టోల్ ఫ్రీ నెంబర్ కానీ మీరు కానీ డయల్ చేసి ఇమీడియట్గా మీకు రెస్క్యూ అనేది వస్తుంది. అదే టైము 1098 అనేది కూడా మీకు ఉపయోగపడుతుంది. తర్వాత సైబర్ క్రైమ్కి మీకు ఏమైనా సైబర్ క్రైమ్ బారిన పడితే 1930 అని చెప్పి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. కాబట్టి మొత్తం మీద ఏమంటే
అన్లెస్ అండ్ అంటిల్ మీరు క్వశ్చన్ చేయకపోతే, అంటే మీ హక్కుల గురించి మీరు అడగకపోతే పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఎందుకంటే మీరంతా చదువుకుంటున్నారు, తర్వాత మీకు తెలుసు, మీ అధ్యాపకులు, తర్వాత మీరంతా డిస్కస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి సమస్య కూడా, ప్రతి స్టేజ్లో కూడా ఏదైనా ఉంటే మనం క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేస్తేనే మార్పు అనేది వస్తుంది. తర్వాత మీరు ఆ క్వశ్చన్ చేసినప్పుడు దానికి తగ్గట్ల ప్రభుత్వ యంత్రాంగం అయితేనేమి ఎవరైనా సరే ముందుకు కదిలి మీకు చేయాల్సిన పనులు, ఏదైతే రచనకి చేయాల్సిన పనులు అనేది మనం చేయగలుగుతాం మనం. కాబట్టి ఇందాక మా ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు, మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్లు, మీ ఏరియాలో ఎక్కడైనా ఈవ్ టీచింగ్ జరిగితే కానీ, లేకపోతే ఏమైనా గంజాయి, తర్వాత ఏమైనా ఆగడాలు, ఈవ్ టీచింగ్ అటువంటి ఆగడాలు కానీ, లేకపోతే మహిళల్ని వేధించడం కానీ, తర్వాత బహిరంగంగా తాగడం కానీ అటువంటివి ఉంటే ఇమ్మీడియట్గా మీరు డయల్ 100కి చెప్పండి. లేదంటే మీ కాలేజ్ యజమాని చెప్తే వాళ్ళ ద్వారా మాకు తెలుస్తుంది. లేకపోతే మహిళా పిఎస్ కన్నా మీరు దృష్టికి తీసుకురండి. ఎందుకంటే మీరు సైలెంట్గా ఉన్నారంటే మనం మీ యొక్క మౌనమే రేపొద్దున అది మీకు ఇబ్బందికరంగా అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. ఇక్కడ ఎంతమందికి తెలుసామా డయల్ 112 అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారా? చేతులు ఎత్తండి. డయల్ 100 కానీ 112 కానీ తెలుసామా? లాస్ట్ బ్యాక్ బెంచెస్